హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదండి 7.1 సెటప్ జీసీ డామ్ నుంచి తమ్మిరెడ్డి గారు, సాయి గారు ఈ సెట్ అయితే తీసుకున్నారండి. ఒక 2 months అయిందండి. తమ్మిరెడ్డి గారు ఒక 2 నెలలు అయింది ఆర్డర్ ఇచ్చి. నిదానంగా నెమ్మదిగా చేయండి, కొంచెం బాగా చేసేవ్వండి అని చెప్పి మనకు టైం ఇచ్చారు. సో చక్కగా చేసేసాను. తమ్మిరెడ్డి గారు ఏమంటారంటే, సార్ బిఫోర్ వీడియోలో మీకు ఒక ప్యానల్ నేను చూస్తానండి, నాకు అటువంటి ప్యానల్ వేయండి, నాకు చాలా బాగా నచ్చింది అన్నారు. సేమ్ ప్యానల్ స్టీల్ నాబ్స్ వేసి ఇన్స్టాల్ అయితే చేయడం అయితే జరిగింది. 7.1 కాబట్టి ఆస్టార్ రిమోట్ కిట్ యూజ్ అయితే చేశానండి. మీకు యాంప్లిఫైయర్ దగ్గరగా చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది. అదేవిధంగా స్పీకర్ ప్యాకేజ్ వచ్చినప్పటికీ నాకు టేక్ వుడ్ కలర్ ఇవ్వండి, నాకు చాలా బాగా నచ్చాయి అన్నారు. సో ఆయన కోసము టేక్ వుడ్ కలర్ స్పీకర్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇందులో స్పీకర్లు వచ్చినప్పటికీ మరి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను, బట్ చెప్తాను. సబ్వూఫర్ వచ్చినప్పటికీ JBL 1500 వాట్ పీక్ పవర్ అండి. RMS వచ్చినప్పటికీ 325 వాట్ RMS సబ్వూఫర్ యూజ్ చేసాము. మిగతా స్పీకర్లన్నీ జిప్ కంపెనీ స్పీకర్లు యూజ్ చేస్తామండి. ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్లోని 80 వాట్ ఓఫర్లు యూజ్ చేశాను. సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైటు, రియర్ లెఫ్ట్ రియర్ రైటు, సెంటర్లో 2 జిప్ కంపెనీ 75 వాట్ ఫుల్ రేంజ్ స్పీకర్లు యూజ్ చేశానండి. చక్కగా మన ఇంటికైతే సరిపోతుంది. ఇంకా అంతకు మించి మేము 8 ఇంచులు పెడతాం 10 ఇంచులు పెడతాం అని ఏ అవసరం లేదండి. చాలా నీట్గా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. యాంప్ కూడా సర్టన్ డేస్ నుంచి రన్నింగ్లో ఉంచాను. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ నాయిసెస్ ఎక్సెట్రా ఏమీ లేదు. చాలా కూల్గా క్లియర్గా వస్తుంది. తమ్మిరెడ్డి గారు వచ్చారు, ఆల్రెడీ వినిపించాను. ట్రాక్స్ ఎలా వస్తాయి, డాల్బీ ఏ విధంగా వస్తుంది, డీటెయిల్స్ ఏ విధంగా వస్తుంది, రిమోట్ ఎలా యూజ్ చేయలేదు చెప్పాను. నేను నాయిస్ కూడా చెక్ చేసుకోమన్నాను. ఒక్కసారి ఆయన మాటల్లో విందామండి. తమ్మిరెడ్డి గారు, సాయి గారు, ఇప్పుడు యాంప్లిఫైయర్ ఆన్ చేశాను, సౌండ్ టెస్టింగ్ చూపించాను, హీటింగ్ కూడా చెక్ చేయమని చెప్పాను. ఏమైనా హమ్మింగ్ ఉందండి? లేదు సార్. హీటింగ్ ఏం లేదు సార్. నాయిస్ ఏమైనా వస్తుందండి? ఏం లేదు సార్. కొంతమంది ఏంటంటే నాయిస్ వస్తుందా, మీరు ఒక మైక్లో రికార్డ్ చేసిన తర్వాత నాయిస్ మీరు వస్తుందో లేదని డౌట్లు గట్టి వస్తుంటుందండి. ఏమన్నా స్పీకర్ నాయిస్ కానీ? ఏం లేదు సార్. సాటిస్ఫై కదండి మీరు? ట్రాక్ ఎలా వస్తుందండి? బాగుంది సార్. క్వాలిటీ అయితే సౌండ్ సిస్టమ్ థియేటర్ లో ఉన్నట్టు ఉంది సార్. చెప్పండి సార్, ఇంకేమైనా చెప్పాలంటే పర్లేదు సార్. థియేటర్ లో ఉన్నట్టు సౌండ్ సిస్టమ్ బాగా గట్టిగా ఉంది సార్. బేస్ ఉంది, బేస్ కూడా గట్టిగా ఉంది సార్. ఇంకేమైనా చూసే వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? ఏం లేదు సార్. ఓకే కదండి? ఓకే సార్. అయ్యా చూసారు కదండి, సెట్ అయితే సందేహపడక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక 70 కిలోమీటర్ దూరం నుండి వచ్చారు. మనకి 700 కిలోమీటర్ దూరం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. గుంటూరు నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రెండనే కాదు, ఇంకా చావలి చాలా ఏరియాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సాధ్యమైతే రండి, లేకపోతే ఇబ్బంది పడద్దు. నేను పంపించమంటే చక్కగా ప్యాకింగ్ ఛార్జ్ ప్యాకింగ్ చేసి ఆ ప్యాకింగ్ ఛార్జ్ కూడా తీసుకుంటాను. ప్యాకింగ్ ఛార్జ్ తీసుకుని నీట్గా ప్యాక్ చేసి పంపిస్తాను, చక్కగా వాడుకోవచ్చు. నేను వచ్చి చూడాలని నెసిటీ ఏమీ లేదు. రాగలరంటే చక్కగా రావచ్చు, లేని వాళ్ళకి చక్కగా ప్యాక్ చేసి పంపించేస్తాను. అయితే తమ్మిరెడ్డి గారికి ఏ ప్రైస్లో ఇచ్చాను ఈ సెటప్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడికి వెళ్ళి అయితే మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే యాంప్లిఫైయర్ ఇంటర్నల్ ఏ విధంగా ఉంది, ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది అయితే ఇప్పుడు వీడియోలో మీకు నేను చూపిస్తాను. చూసే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. తమ్మిరెడ్డి గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. చూస్తున్నారు కదా, ఇది ఆస్ట్రా ప్యానల్. ఇందులో వాడే రిమోట్ కిట్ ఆస్ట్రా వెర్షన్ 8 రిమోట్ కిట్ అండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్, దీని మీద వైట్ కలర్ లెటర్స్ అయితే ఉన్నాయి. బాటమ్ బుస్లు వచ్చినప్పటికీ గోల్డ్ కలర్ బాటమ్ బుస్ తీసుకున్నాము. ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటనేది అయితే చూద్దాము. చూస్తున్నారు కదండి వైరింగ్ ఏ విధంగా ఉంది ఏంటనేది. సో బోర్డ్స్ వచ్చినప్పటికీ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైటు, సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైటు, సెంటరు, ఈ 5 ఛానల్కి మహారాజా బోర్డు అయితే తీసుకున్నామండి. ఇక రియర్ లెఫ్ట్ రియర్ రైట్కి శక్తి స్టీరియో బోర్డు తీసుకున్నాము. సబ్వూఫర్కి కుమార్ ఆడియో థండర్ మోనో తీసుకున్నామండి. ఇక ట్రాన్స్ఫార్మర్ 24/0/24 ట్రాన్స్ఫార్మరు పవర్ సప్లై. ఈ సింగిల్ ట్రాన్స్ఫార్మర్తో ఈ 7.1 అనేది చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అండి. ఇక సచిన్ శృతి కంపెనీ 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు ఇది రెగ్యులర్గా మనం యూజ్ చేసే సప్రియామ్ బోర్డు. సో రిమోట్ కిట్ వచ్చినప్పటికీ ఆస్ట్రా వెర్షన్ 8, దీనికి HDMI, ARC, ఆప్టికల్, కోయాక్సియల్ 3 డిజిటల్ ఇన్పుట్స్ ఉంటాయండి. ఈ 3 నుండి ప్లే చేస్తే మనకి డాల్బీ డిజిటల్ DTS అనేది సపోర్ట్ అవుతుంది. ఇక ఎన్లాగ్ వచ్చినప్పటికీ 6 ఛానల్ ఇన్పుట్ ఉంటుంది. మనకి 2 AUX ఇన్పుట్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా ఇన్పుట్స్ అయితే ఉంటాయి. ఈ రిమోట్ కిట్కి బ్లూటూత్, USB, మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుందండి.
ఈ బ్లూటూత్ యూఎస్బి మెమరీ కార్డ్ నుంచి ఆడియో సాంగ్స్ అయితే ప్లే చేయగలము. ఇంకా యాంప్లిఫైర్ అయితే ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. హీట్ సింక్ల దగ్గరగా ఫ్యాన్లు తీసుకున్నాము. ఫ్యాన్ సౌండ్ కంట్రోల్ చేయడానికి బగ్ బోర్డ్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. వైరింగ్ అనేది చాలా నీట్గా చేశాను అనుకుంటున్నాను. ఎలా వైరింగ్ ఉంది అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఒకసారి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది చూపిస్తాను. అదేవిధంగా బ్యాక్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ ఇది ఈ విధంగా ఉందండి. ఇది జీటెక్ క్యాబినెట్ ఇది. సో 5.1 క్యాబినెట్ని 7.1 కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా పైన స్పీకర్ సాకెట్ అయితే కటింగ్ అయితే చేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ స్పీకర్ లైన్స్ ఎలా ఇవ్వాలని చెప్తాను. యాంప్లిఫైర్ వెనుకగా మనం నిలబడినప్పుడు మనకి ఎడం వైపు ఉన్నది ఇది ఫ్రంట్ లెఫ్ట్, కుడి చేయి వైపు ఉన్నది ఫ్రంట్ రైటు, దాని దిగువగా సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైటు, రియర్ లెఫ్ట్, రియర్ రైటు. ఈ లాస్ట్లో ఉన్న కనెక్షన్స్ ఇది సెంటర్ స్పీకరు, ఇది సబ్ స్పీకరు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే వీళ్ళు మార్క్ చేసే వాటికి ఈ యొక్క సాకెట్స్కి ఇక్కడ రిలేషన్ ఉండదండి. ఎందుకు ఉండదంటే ఇది ఎక్స్ట్రాగా మనం వేసింది. సో మరొకసారి చెప్తున్నాను, ఎఫ్ఎల్, ఎస్ఎల్, ఆర్ఎల్, సెంటరు అంటే ఎడం వైపు ఉన్నది, ఎఫ్ఆర్, ఎస్ఆర్, ఆర్ఆర్, సబ్ ఈ విధంగా కుడివైపు ఉన్నవి. సో ఈ విధంగా స్పీకర్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక దీనికోసం వద్దాము. కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2 ఇది ఆప్టికల్ అండి. ఆప్టికల్ ఒకటే ఉంటుంది ఆప్టికల్. ఇది ఏఆర్సి, ఇది ఏఆర్సి పనిచేస్తుంది. ఈ ఏఆర్సి కూడా హాట్స్టార్ రిమోట్ కిట్లో పనిచేస్తాయండి. ఈవెన్ వెర్షన్ 7 బాగానే పనిచేసేది, వెర్షన్ 8 కూడా బాగానే పనిచేస్తుంది. ఇక 6 ఛానల్ ఇన్పుట్, మీ దగ్గర పాత డివిడి కానీ లేదా బ్లూరే ప్లేయర్ ఉండి 6 ఛానల్ అవుట్ ఉందనుకోండి, లేదా మన రీసెంట్గా ఒక ప్రియాంప్ మీకు చూపించాను, డిఎస్పి ప్రియాంప్, ఆ ప్రియాంప్ కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఆర్ఎల్, ఆర్ఆర్, సెంటర్, సబ్ అంటే ఆర్ఎల్, ఆర్ఆర్ అంటే రియర్ లెఫ్ట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ కింద కూడా ఇది పనిచేస్తుంది. ఇక అక్స్ 1, అక్స్ 2 అంటే మీకు పాత సెటప్ బాక్సులు ఉంటాయి, అది యాక్ట్ సెటప్ బాక్సులు, జిటిపిఎల్ లాంటివి ఉంటాయి, వాటి నుంచి అక్స్ ఇన్పుట్ ఇచ్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ కనెక్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు సౌండ్ టెస్టింగ్ చేద్దామండి. ఏ విధంగా సౌండ్ వస్తుంది ఏంటి అనేది చూపిస్తాను. సాధ్యమైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి, ఎలా వస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది. ఆప్టికల్ కనెక్ట్ చేశాను. అక్కడ గన్ ఫైర్ అవుతుంది చూడండి. ఆ గన్స్ అనేవి సరౌండ్ స్పీకర్ నుంచి ఫ్రంట్ స్పీకర్లోకి, ఫ్రంట్ స్పీకర్ నుంచి సరౌండ్ స్పీకర్లోకి మూవ్ అవుతూ ఉంటుందండి. లైక్ ఒక థియేటర్లో ఏ విధంగా అయితే గన్ ఫైర్ అవుతుందో యాజ్ ఇట్ ఈజ్గా రియలిస్టిక్గా అయితే సౌండ్ అనేది వస్తుందండి. జస్ట్ ఈ మోనో మైక్ మీద రికార్డ్ చేసి మీకు ఇలా వస్తుంది అంటే మీకు లైక్ టీవీలో విన్నప్పుడు లేదంటే ఇయర్ ఫోన్స్ పెట్టి విన్నప్పుడు మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఫిజికల్గా చూసినప్పుడు మాత్రం ఇది క్లియర్గా అర్థమవుతుందండి. Now what's going on? We go up. That's right. Yes.